ఏంటి గోధుమ పిండితోని కప్ కేక్సా? అదేంటి మైదా పిండితో గలా చేస్తారు అని అనుకుంటున్నారా? చెప్తానాగండి. హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి కప్ కేక్స్. అది కూడా గోధుమ పిండితో హెల్తీ వేలో. అందరికీ ఒక డౌట్ రావచ్చు. మైదా పిండితో వచ్చిన పర్ఫెక్ట్ కప్ కేక్స్ గోధుమ పిండితో వస్తాయా? రావా అని. 100% వస్తాయి. అందులో మాత్రం అసలు డౌటే లేదు. అంతకు మించి టేస్ట్ వస్తాయి. మైదా పిండితో చేసిన దానికంటే గోధుమ పిండితో ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కప్ కేక్స్ని అన్హెల్దీ మైదా పిండితో కంటే హెల్దీ వేలో గోధుమ పిండితో చేయడం చాలా బెటర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ప్రాసెస్ ఎట్లా చేయాలనో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఒక మిక్సింగ్ జార్లోకి 1 కప్ దాకా షుగర్ని తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ముగ్గులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ని కూడా మొత్తం వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు 1 కప్ దాకా గోధుమ పిండిని తీసుకోండి. ఈ 1 కప్ గోధుమ పిండి 1 కప్ షుగర్ కరెక్ట్ క్వాంటిటీ. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా, అట్లనే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని ఒక 3 స్పూన్ల దాకా కాచి చల్లార్చి తీసుకోండి. నెయ్యి మాత్రం కంపల్సరీ. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ని కూడా యాడ్ చేయొచ్చు. అవి రెండు లేకపోతే రిఫైన్డ్ ఆయిల్, ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు అందులోకి మనం 1 కప్ దాకా మిల్క్ని యాడ్ చేయండి. మిల్క్ కూడా కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేయండి. ఇలా మిల్క్ అంతా కూడా ఒకేసారి వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోండి. 1 కప్ మిల్క్ ఖచ్చితంగా పడుతుంది. చిక్కటి పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. నేను ఇక్కడ స్పూన్తోనే బీట్ చేస్తున్నాను. మీ దగ్గర మీకు ఎలా వీలైతే అలా బీట్ చేసుకోండి. ఈ కప్ కేక్లో మనం ఎగ్ కూడా వేయట్లేదు. ఎగ్ వేయకపోయినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాగా మెత్తగా బీట్ చేసుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదు. మైదా పిండితో చేస్తే కొంచెం టైం పడుతుంది బీట్ చేయడం అనేది. కానీ గోధుమ పిండితో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. బీట్ చేయడం కూడా సింపుల్గా ఉంటుంది. ఇలా అంతా కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మంచిగా బీట్ చేయండి. నేనైతే స్పూన్తోనే చేస్తున్నాను. నాకు ఒక జస్ట్ 10 మినిట్స్ పట్టింది. ఇలా అంతా కూడా మంచిగా ఇలా ఈ కన్సిస్టెంటీ వచ్చేంత వరకు బీట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీరు కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే మనం చక్కెర మిక్స్ చేసేటప్పుడు అందులోకి 2 యాలకుల్ని యాడ్ చేయండి, ఫ్లేవర్ ఉంటుంది. ఇలా కలుపుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కప్ కేక్స్ కాబట్టి చేస్తుంది మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి ఈ చిన్న చిన్న బాల్సే కదా కప్స్. ఇప్పుడు వీటికి మనం అన్నిటికి కూడా మంచిగా ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ బదులు నెయ్యిని కూడా అప్లై చేయొచ్చు. అలాగే అన్నిట్లో కూడా 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండిని వేస్తున్నా. ఇలా డస్టింగ్ చేసుకోవాలి అంతా కూడా. ఇలా డస్టింగ్ చేసుకున్న దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా, బ్యాటర్ అంతా కూడా నిండుగా వేయకుండా హాఫ్ ఆఫ్ ది కప్, అంటే కప్కి సగం వరకు వేసుకోవాలి. ఇలా అన్నిట్లో కూడా వేసుకోండి. కావాలంటే మీరు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత అన్ని కప్స్ని కూడా ఇలా ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా ఒక గిన్నెలోకి స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ని తీసుకోండి. ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా గిన్నె అంతా కూడా వేడెక్కనివ్వాలి. దాని తర్వాత మనం ఈ కప్ని అన్నిటిని కూడా పెట్టుకోవాలి, సెట్ చేసి పెట్టుకోండి. ఇలా ఒక 40 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఈ కప్ కేక్స్ అన్నిటిని కూడా ఉడికించుకోవాలి. ఇలా స్పూన్తో కుచ్చితే మీకు ఏమి స్పూన్ కంటకుంటే అది ఉడికినట్టు. ఒకవేళ మీకు అంటిందంటే ఇంకొక 20 మినిట్స్ అలా వదిలేయండి. వెంటనే తీయకుండా కప్ కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తోని ఇలా తీస్తే వెంటనే వచ్చేస్తుంది. వెంటనే తీస్తే అంత మంచిగా రాదు. అంతే అండి. ఇంకా సింపుల్గా టేస్టీగా హెల్దీ వేలో చేసుకునే ఈ కప్ కేక్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మంచిగా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకి ఇలా హెల్దీ వేలో కప్ కేక్స్ చేసి పెట్టండి, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది.